నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. 5,000 రూపాయలకు పెన్షన్, సూపర్ రిచ్ పై ట్యాక్స్, ట్రేడ్ యూనియన్ల బడ్జెట్ డిమాండ్స్. భార్య చనిపోయినా ఇప్పటి వరకు పెన్షన్ రాని భర్తల్లో ఆందోళన. వెండి ఆభరణాలు వస్తువులు కొంటున్నారా? కేంద్రం కీలక నిర్ణయం, వెండికి తప్పనిసరి హాల్ మార్కింగ్. వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు. ఈపీఎఫ్ఓ పెన్షన్ కనీసం 5,000 రూపాయలు చేయాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి. సత్వరమే 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాయి. 2025-26 బడ్జెట్లో సూపర్ రిచ్ పీ ట్యాక్సులు వేయాలన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌస్ కేటగిరీలో భార్యకిస్తున్న పెన్షన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా భార్య చనిపోయిన భర్తకు వర్తింపచేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటి వరకు పెన్షన్ రాని భర్తల్లో ఆందోళన నెలకొందని చెబుతున్నారు. అటు నవంబర్ 1, డిసెంబర్ 15 మధ్య 23,000 మంది చనిపోతే స్పౌస్ పెన్షన్లు 5,000 మందికే ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వెండి దిమ్మెలు, వెండి వస్తువుల్లో వెండి నాణ్యత ఎంత ఉందో గుర్తించేందుకు ఉపయోగపడే హాల్ మార్కింగ్ను తప్పనిసరిగా అమలు చేసే ప్రక్రియ చేపట్టాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ను కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. వినియోగదారుల డిమాండ్ మేరకే ఈ సూచన చేసినట్లు BIS 78వ వ్యవస్థాపక కార్యక్రమంలో మంత్రి పేర్కొన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు కాకాని ముఖ్య అనుచరుడు వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఘటనపై పోలీసులను, అధికారులను బెదిరించారని, కేసు విచారణ సక్రమంగా జరగకుండా నిర్వీర్యం చేయాలని చూశారని కాకానిపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.